Mm. So once you go to your exam center when you are writing the your SSC examinations, right? సో అక్కడికి సరౌండింగ్స్ వెళ్ళిన తర్వాత చూడండి మీ దగ్గర మీ చుట్టుపక్కల ఏమన్నా పేపర్స్ కిందేసి ఉన్నాయా? అది క్లీన్ చేసి ఉందా లేదా? ఒకవేళ క్లీన్ చేసి లేకుండా కొన్ని పేపర్లు గనుక ఆడ చిత్తు పేపర్లు, చిత్తు పేపర్లు అంటే ఇంకేముంటాయి? నీట్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్లు కావచ్చు. లేదంటే ఆ స్కూల్‌లో గూడా 8థ్, 9థ్, 10థ్ క్లాస్ 8థ్, 9థ్, 7థ్ క్లాసెస్ జరుగుతా ఉంటాయి కాబట్టి, వాళ్ళు క్లాస్ అయిన తర్వాత జరిగింది కావచ్చు ఇది. అంటే వాళ్ళకు ఆ రోజు హాలిడే ఉంటుంది. కానీ ముందు రోజు జరిగిన క్లాస్‌లో కరెక్ట్‌గా క్లీన్ చేయకపోవడం వల్ల కావచ్చు. సో, ఈ విషయం మీరు ఏమన్నా చిట్టీలు గనుక గమనిస్తే మీ ఇన్విజిలేటర్‌కి ఇన్ఫార్మ్ చేయండి. సో, ఆ ఇన్విజిలేటర్ ఇమ్మీడియేట్‌గా తీసి సాల్వ్ చేస్తారు. లేదంటే మీరే వాళ్ళ ఈ ఇన్విజిలేటర్ రావడానికి టైం పడతది. వాళ్ళు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌కొచ్చి క్వెషన్ పేపర్స్, ఆన్సర్ పేపర్‌తో సహా వస్తారు కాబట్టి, ఆ లోపే అక్కడ ఏమైనా 2, 3 చిత్తు కాగితాలు ఉంటే మీరే ఎళ్లి దాన్ని ఏరి చెత్త కాగితం ఏదైనా డబ్బా ఏదైనా ఉంటే డస్ట్‌బిన్‌లో ఎయండి. అది కూడా మంచి పద్ధతే. వాళ్ళే రావాలి, వాళ్ళే ఏరాలి అంటే అది లేట్ అయితది. ఇది నామోషి చేయాల్సిన పనేమి కాదు. మన సరౌండింగ్స్ మనము క్లీన్ చేసుకోవడం. దట్ టూ ఎగ్జామ్ టైమ్‌లో మీరు స్క్వాడ్ నుండి తప్పించుకోవడానికి ఏరియాను కొంచెం శుభ్రపరచుకోవడం. ఎస్పెషల్లీ ఈ చిట్టీలను ఏరివేయడం తప్పు కానే కాదు. శుభ్రత, పరిశుభ్రత. ఠీకే. రైట్. సో, దెన్ ఆఫ్టర్ టేకింగ్ ద ఆన్సర్ పేపర్, రైట్? ఫిల్ ద డీటెయిల్స్ నీట్‌లీ అండ్ క్లియర్‌లీ విత్ బిగ్ సైజ్. ఓకే. చిన్న చిన్న చీమల్లాగా, ఎర్ర చీమల్లాగా రాయకండి. కొంచెం గండు చీమల్లాగా మంచిగా పెద్దగా రాయండి నంబరు పెద్దగా రాయండి. మీరు ఆల్రెడీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌లో రాసే ఉంటారు. అయినా గూడా ఈ పేపర్ డిఫరెంట్‌గా ఉంటది. గవర్నమెంట్ పేపర్. గవర్నమెంట్‌కెళ్తది కాబట్టి, ఆ రాసేటువంటి నంబర్ గాని, ఏసే డేట్ గాని రకరకాల పేరుంటది. పేరు డోంట్ రైట్ యువర్ నేమ్ పేరుండదక్కడ. ఓన్లీ హాల్ టికెట్ నంబర్ ఉంటది. ఆ హాల్ టికెట్ నంబర్ మాత్రమే ఎయ్యాలి. అది క్లియర్‌గా కొంచెం పెద్దగా రాయండి. మంచిగా రాయండి. మీ నంబర్‌ను మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. మన 7ను ఉదాహరణకు 1, 1ని 7 లాగా రాయడము. తర్వాత 8, 8ని రాసేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా రాస్తారు. తర్వాత 9 రాసేటప్పుడు 9ని కూడా కొంచెం ఒకటిలాగా అనిపిస్తది. పైన తలకాయ కనిపిసి కిందకి దాన్ని కొంచెం ఇట్లా అనండి. 9ని కొంచెం ఇట్లా. తర్వాత 4 రాసేటప్పుడు కొంతమంది 9 లాగా రాస్తారు. 4, 7, 7 రాసేటప్పుడు ఎల్‌ను తిరిగేసినట్టు కాకుండా 7తో పాటు మధ్యలో కొంచెం చిన్న గీత పెట్టండి. మధ్యలో 7 ఇట్లా. ఇలా. సో, ఇట్లా కొన్ని టిప్స్ నేర్చుకోండి. తర్వాత మీరు పెట్టే సిగ్నేచర్ గూడా మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటది. మీరు ప్రెజెంట్ అయినట్టుగా అదే ప్రూఫ్ మీకు. సో, మీరు పెట్టే సిగ్నేచర్ గూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అంటే ఒక 2, 3 సార్లు చూడండి. ఫైనలైజ్‌గా అదే సిగ్నేచర్ అంటే కేవలం పేరు రాయడానికి కొంచెం నేర్చుకోండి. సిగ్నేచర్ ఎలా పెట్టాలనేది. మీకు నచ్చిన విధంగా మీ పేరెంట్స్ చెప్తారు. ఆ రకంగా కొంచెం సిగ్నేచర్ 4, 5 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఎగ్జామ్‌లో గూడా అదే సిగ్నేచర్ అయ్యే విధంగా చూడండి. ఒక్కో ఎగ్జామ్‌కి ఒక సిగ్నేచర్ అట్లా చేయకండి. ఒకటే సిగ్నేచర్ త్రూ ఔట్ యువర్ 7 ఎగ్జామ్స్ విల్ బి దేర్. అండ్ ఈ సిగ్నేచరే మీకు కంప్లీట్‌గా పనికొస్తది. ఈవెన్ 10థ్ క్లాస్‌లో గూడా హాల్ టికెట్ టైమ్‌లో రాసుంటారు. ఆ సిగ్నేచర్ కంటిన్యూ చేయండి. ఓకే. రైట్. తర్వాత ఆహ్, ఆఫ్టర్ టేకింగ్ ద answer paper, fill the details neatly and clearly with big size. Don't write any symbols or name or of yours. ఆ ఎగ్జామ్ పేపర్ మీద మీరు ఏం గూడా ఏమంటాము రిలీజియస్ సింబల్. మీరు హిందువు అయితే ఓం సిగ్నల్ సైన్ రాయడము. మీరు ముస్లిం అయితే ఒకవేళ 786 రాయడము. క్రిస్టియన్ అయితే క్రాస్ బొమ్మ ఎయడము. ఇటువంటియన్నీ చేయకండి. అది క్లియర్‌గా ఉంటదక్కడ. ఎటువంటి రాయొద్దు అని. అది కూడా మాల్ ప్రాక్టీస్ కిందొస్తది. రైట్. తర్వాత ఓం అని రాయడం. ఈవెన్ ఓం సాయిరామ్, ఓం శ్రీరామ్ అని కూడా కొంతమంది స్టార్ట్ చేస్తారు. అట్లా రాయకండి. డోంట్ రైట్ ఇట్. ఓం సాయిరామ్, ఓం శ్రీరామ్ లేదా అల్లా లేదా ప్రైజ్ ద లార్డ్ ఇవన్నీ మీ మనసులో అనుకోండి. మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు మీ మనసు లోపల మొక్కుకోండి. మీ ఇష్ట దైవాన్ని, మీరు మెచ్చిన దైవాన్ని, మీకు నచ్చిన దైవాన్ని మీరు మొక్కుకోండి. కానీ అది పేపర్ పైన పెట్టరాదు. ఇట్ కమ్స్ అండర్ మాల్ ప్రాక్టీస్. అండ్ దెన్ యువర్ నేమ్ మీ పేరు కూడా ఎక్కడ రాయొద్దు. మీ పేరు రాస్తే కూడా యూ ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ థింగ్స్. మీన్స్ మీ గురించి మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని దాని అర్థం ఇన్విజిలేటర్‌కి. రైట్. కొన్ని సార్లు మన పేరు కూడా మన పేరుని బట్టి మన మతం తెలిసిపోతది. రైట్. కామన్‌గా కామన్ టెండెన్సీ.
అంటే యూ ఆర్ గివింగ్ సమ్ హింట్స్ టు దెమ్. అటువంటివి కూడా రాయడానికి వీలు. తర్వాత ఆ రిక్వెస్ట్ ఏం చేయాలంటే టు పాస్ ఆన్ ఆన్సర్ పేపర్. కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఇట్లా రాస్తారు. అంటే ఇవన్నీ నేను 10థ్ క్లాస్ పేపర్స్ ఎప్పుడు దిద్దలేదు. బట్ 10థ్ క్లాస్ బీఈడీ చేసిన టైంలో 10థ్ క్లాస్ వాళ్ళకి, 8థ్, 9థ్ వాళ్ళకి చెప్పాను. తర్వాత 7థ్ క్లాస్ వాళ్ళకి చెప్పాను. తర్వాత 9థ్, 10థ్ పార్ట్ టైమ్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పాను. కాబట్టి మనకు తెలుసు మనకు. నాకు తెలుసు. అందుకని ఆ విషయాలన్నీ షేర్ చేస్తున్నాను. 10థ్ క్లాస్ పేపర్ నేను దిద్దలేదు. రైట్. బట్ షేర్ చేస్తారు కదా! ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్స్‌లో ఉన్నవాళ్ళు షేర్ చేసినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నటువంటి విషయాలు. వాళ్ళేం చేస్తారంటే ఒక్కోసారి కొంతమంది దయచేసి మమ్మల్ని పాస్ చేయండి. నేను ఈ కండిషన్‌లో ఉన్నాను. ఈ పొజిషన్‌లో ఉన్నాను. అటువంటి విషయాలు కూడా రాయకండి. ఓకే. సో, అది కూడా మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది. రైట్. రిమైండర్ ద టైమ్ ఇన్ బిట్వీన్ ఫ్రీక్వెంట్‌లీ రఫ్‌లీ ఫర్ 20 మినిట్స్ ఆర్ సో. మీరు మధ్య మధ్యలో మీ గడియారాన్ని చూస్తూ ఉండండి. చీటికి మాటికి చూడడం కాదు. నిమిషంకోసారి, 2 నిమిషాలకోసారి చూడడం కాదు చీటికి మాటికి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాచ్‌ని తీసి ఇక్కడ ముందు పెట్టుకుంటారు. అట్లా డైరెక్ట్ కనిపిస్తది. క్లాస్ రూమ్‌లో కొన్ని కొన్ని జాగాలో క్లాస్ రూమ్‌లో గడియారం ఉంటది. కానీ ఆ గడియారం ఉన్నా కూడా గడియారం కరెక్ట్ కాదా ఫస్ట్‌లో చూడండి. అంటే కరెక్ట్‌గా టైం ఉందా లేదా? సో, అది గడియారంలో క్లాస్ రూమ్‌లో గడియారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు తీసుకునే గడియారాన్ని ఇట్లా చేతికైనా పెట్టుకోవచ్చు. లేదంటే తీసి ఇక్కడ మొత్తమే తీసి ఇక్కడ ఇట్లా మనకు కనబడే విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ యువర్ విష్. అందుకని చెప్పి ప్రతి నిమిషంలో ఒక అట్‌లీస్ట్ 20, 30 నిమిషాలకోసారి మధ్య మధ్యలో చూస్తుండడం వల్ల మీరెక్కడ ఉన్నారు? ఇంకెంత రాయాల్సి ఉంది? అనేది. అట్లాగే మీరు ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఇంకొక పాయింట్ కూడా ఏందంటే మనము ఆహ్, ప్రతి లాంగ్ ఆన్సర్‌కి ఎంత టైం కావాలి? 10 నిమిషాలా? 20 నిమిషాలా? అట్లా డివైడ్ చేసుకోవాలండి. ఉన్న 2 ½ అవర్స్‌ని ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ 30 మినిట్స్ పక్కకి పోతే మనకున్నటువంటి 120 ప్లస్ 120 ప్లస్ 30 ఎంత? 150. 150 మినిట్స్. 2 అవర్స్ అంటే 120 మినిట్స్ ప్లస్ 30 మినిట్స్. 150 మినిట్స్‌ని మీరు ఎట్లా డివైడ్ చేసుకుంటారు? 150 మినిట్స్‌ని. లాంగ్ ఆన్సర్‌లు రెండో, మూడో రాయాల్సి ఉంటది. అది ఎగ్జాక్ట్‌లీ నాకు తెలీదు. సో, ఆ లాంగ్ ఆన్సర్స్ రాయడానికి మీరు ఒకదానికి ఎంత ఎంత టైం? 20 నిమిషాలా? 30 నిమిషాలా? అట్లా 4 రాయాల్సుంటే 120 మినిట్స్ పోతది. సో, 3 అయితే 90 మినిట్స్ పోతది. అట్లా. షార్ట్ ఆన్సర్స్‌కి ఎంత మరి? ఈ రకంగా మీరు డివైడ్ చేసుకోండి. అట్‌లీస్ట్ మీకు ఇంతవరకు డివైడ్ చేయకుండా అట్‌లీస్ట్ ఇప్పుడైనా డివైడ్ చేసుకోండి. ఏ ఆన్సర్‌కి ఎంత డివైడ్ చేయాలి. రైట్. తర్వాత రీడ్ ద క్వెషన్ పేపర్. సో, దీని తర్వాత రీడ్ ద క్వెషన్ పేపర్ వన్స్ ఆఫ్టర్ యూ రిసీవింగ్ ఇట్. మీకు క్వెషన్ పేపర్ ఇచ్చిన తర్వాత టక 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 రాయకుండా, గాబరా పడి రాయకుండా ఫస్ట్ ఆ క్వెషన్ పేపర్ అంతా చదవండి. జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్స్ పోతవా? 150 మినిట్స్‌లో -5 120, 145 మినిట్స్ ఉందనుకోండి మీకు. ఈ 5 మినిట్స్ కంప్లీట్‌గా ఈ క్వెషన్ అంటే క్వెషన్ అర్థం చేసుకోవడమే మనకు సగం విజయం సాధించినట్టు అంట. సమస్యను అర్థం చేసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ విల్ బి దేర్. అందువల్ల క్వెషన్ పేపర్ మీరు ఫస్ట్ చదవండి. ఇమ్మీడియేట్‌గా క్వెషన్ పేపర్ ఎయగానే దానిపైన మీ హాల్ టికెట్ నంబర్ ఎయ్యాలి. హాల్ టికెట్ నంబర్ తప్ప మళ్ళీ దానిపైన కూడా ఏమీ రాయొద్దు. ఎక్సెప్ట్ హాల్ టికెట్ నంబర్. తీసుకున్న తర్వాత దాన్ని చదవండి మంచిగా. సెక్షన్ ఏముంది, సెక్షన్ బి చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి వాటిని ఏ క్వెషన్ అయితే మీకొచ్చో చిన్న డాట్ పెట్టుకోండి అంతే. జస్ట్ కొంచెం మీకు కనబడేటట్టుగా. అంటే ఈ సెక్షన్‌లో ఈ క్వెషన్ వస్తది డాట్. ఈ సెక్షన్‌లో ఈ క్వెషన్ వస్తది డాట్. మీకు మంచిగా వచ్చింది. అట్లా డాట్స్ పెట్టుకోండి. రైట్. సో, ఈ క్వెషన్స్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత ఇట్లా టిక్ మార్క్. ఏంటి ఈ క్వెషన్ నువ్వు ఈ సెక్షన్‌లో ఈ క్వెషన్ అటెంప్ట్ చేసావని ఒక సింబల్. రైట్. సో, తర్వాత యాహ్! అటెంప్ట్ ద క్వెషన్ దట్ యూ నో వెరీ వెల్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీరు క్వెషన్ పేపర్ తీసుకున్న తర్వాత దాన్ని చదివిన తర్వాత మీకు ఏ క్వెషన్ వస్తదో మీకు అర్థమైన తర్వాత 10 క్వెషన్‌లు రాయాలనుకోండి ఎగ్జాంపుల్. అన్నీ చిన్నయి, పెద్దయి కలిపి 10 క్వెషన్‌లు అనుకుందాం మీ పేపర్. సో, ఆ 10 క్వెషన్‌లో మీకు బాగా వచ్చినటువంటి క్వెషన్ ఏంటిది? ఆన్సర్ ఏంటిది? ఏ క్వెషన్‌కి మీరు 100%, 95% ఆన్సర్ రాయగలుగుతారు. మీకు తెలుసు ఆ విషయం. సో, ఆ క్వెషన్ మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మొదటి మొదటిగా ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఫస్ట్ ఏ క్వెషన్ అయితే మంచిగా రాస్తారో దానికి మంచి మార్కులు పడతాయి. అదే టెండెన్సీ రిమైనింగ్ క్వెషన్స్ కూడా కొనసాగడానికి అవకాశం ఉంటది. I am not saying 100% teachers will do. No evaluator can do blind evaluation, but it will have some positive impact on the evaluator. That he has written, he read something, he prepared something better.
కాబట్టి మీకు వచ్చినటువంటి ఫస్ట్ ఆన్సర్ అది షార్ట్ ఆన్సరే కావచ్చు, లాంగ్ ఆన్సరే కావచ్చు, మీడియం టైప్ క్వెషన్ కావచ్చు. అది ఏ సెక్షన్ అయినా కావచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా సెక్షన్ ప్రకారమే రాయాలన్నటువంటి రూల్ కూడా లేదు. మీకు మంచిగా వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ సిలో మీకు మంచిగా వస్తుంది ఆన్సర్. సో, ఇక్కడ సెక్షన్ సి అనేయండి. సెక్షన్ సి అని రాసి బ్లాక్ పెన్‌తో సెక్షన్ సి అని రాసి అండర్‌లైన్ చేసి సెక్షన్ సిలో ఏ నంబర్ మరి క్వెషన్ నంబరు? నంబర్ 12. 12 అని దాని ఒక పెద్ద రౌండప్. ఇక్కడ మార్జిన్‌కి లెఫ్ట్ సైడ్. డోంట్ రైట్ థిస్ 12 మార్జిన్ లోపల రాయకండి. మార్జిన్ బయట రాయండి. సెక్షన్ సి నంబర్ 12, 12 1, 2 అని రాసి దానికి మంచిగా రౌండప్ చేసి, ఆ 12కి సూటిగానే ఇక్కడ మనం ఏమని రాయాలంటే, ఉదాహరణకి మీరు ఆహ్, న్యూటన్ గమన నియమాలు, న్యూటన్ ప్రిన్సిపల్స్, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అనుకున్నా ఆన్సర్ అది. 3 లాస్ యూ హావ్ టు రైట్ ఎగ్జాంపుల్. సో, 12 న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ అని అది కూడా బ్లాక్ పెన్ తోటే గీత పెట్టేసేయండి. ఓకే. సో, ఇది ఆహ్, స్టార్టింగ్ ఫ్రమ్ టేకింగ్ యువర్ ఆన్సర్ పేపర్ టు ఫస్ట్ క్వెషన్ ఎట్లా అటెంప్ట్ చేయాలని దాని మీద చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్.